అన్నయ్య, ఇదే సరైన అవకాశం. ఎప్పటి వరకు ఈ విధి జరుగుతూ ఉంటుందో ఆ లోపు మీరు వెళ్ళి సౌందర్యాన్ని కలిసిరండి. అలాగే. డాక్టర్ బాబు నన్ను కలవడానికి వెళ్తున్నట్టున్నారు. నేను కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఇంకేమైనా సరే సౌందర్యని కలిసి వాళ్ళ ఊరికి పంపించేయాల్సిందే. ఈ షాల్వా దొరికి మంచి పని అయింది. ఇక ఇంట్లో వాళ్ళకి కనపడకుండా ఉండాలి, లేదంటే నాకు డాక్టర్ బాబుని కలవడం కష్టమైపోతుంది. తను సౌందర్య కాదు కదా? కేవలం కొన్ని క్షణాల్లో డాక్టర్ బాబు నా ముందుంటారు. సౌందర్య, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో. తాను చేయవలసిన రెండో విధి ఏమిటంటే గుడి కోనేటిలో ఆమె స్నానం చేయవలసింది. నాకు తెలుసు మన పెళ్లి బలవంతంగా జరిగిందని, మీరు ఈ పెళ్లి వల్ల సంతోషంగా లేరని, నా మీద కోపంగా ఉన్నారు, కుటుంబం మీద కోపంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అంతా సర్దుకుపోతుంది కదా? చూడు సౌందర్య. బాబు, వాటర్ ట్యాంక్ పగిలిపోయింది, దూరం జరగండి. సౌందర్య జరుగు, నీళ్ళ ట్యాంకు పగిలిపోయింది.
రెండో విధి ఏమిటంటే ఈ ఇంట్లో పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకునే ముందు ఇక్కడ ఉన్న గుడి కోనేటిలో స్నానం చేయవలసి ఉంది. ఇక మూడవ విధి ఏమిటంటే మీరు మీకు కాబోయే భర్తతో కలిసి ఈ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి 4 వైపులా దారముతో చుట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంది. ఈ విధి కూడా సంపన్నమైనట్టే. ఇక చివరి మూడవ విధి కోసం మనమందరం గుడి వెనుక ఉన్న చెట్టు వద్దకు వెళదాం. అలాగే పద హాసిని. ఒక్క నిమిషం, అవినాష్ ఎక్కడున్నాడు? ఇక్కడ చెట్టుకు దారం చుట్టే తంతికి అవినాష్ కూడా అవసరమే కదా. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అవినాష్! అది అనేక ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. మనందరం కలిసి పైకి వెళ్దాం. అప్పటికి అన్నయ్య వచ్చేస్తాడు. ఇంకా అందరం కలిసి వీటిని పూర్తి చేయొచ్చు. అలా అయితే తను కూడా ఈ చెట్టు దగ్గరకు వచ్చేస్తాడు కదా, మనం పైకి వెళ్ళడం ఎందుకు? అయ్యో అమ్మా, అది చాందిని సరిగ్గానే చెప్పింది. ఇలా పైకి కిందికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. పద, అవినాష్ చెట్టు దగ్గరకు వచ్చేస్తాడులే. పద పద, రామ్మరా రా. అతయ్య, అయ్యో దేవుడా, అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. తన సౌందర్యతో ఇప్పటికే మాట్లాడేసి ఉంటే బాగుండు. అనుకోకుండా అయినా డాక్టర్ బాబుతో నా అన్ని విధులు పూర్తయిపోయాయి. అవినాష్! హాసిని, హాసిని, అక్కడ వాటర్ ట్యాంక్ లీక్ అవుతుంది. అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. అమ్మా, నేను అవినాష్ అక్కడ వేరే అమ్మాయితో చూశాను. లేదు లేదు, అవినాష్ అక్కడ లేడు. నా మాట విను. నేను నా కళ్ళతో చూశాను. తను ఎవరో అమ్మాయితో అక్కడ ఉన్నాడు. అమ్మా, నన్ను వదిలి నేను అక్కడ వెళ్ళాలి. లేడమ్మా. అమ్మా, నేను చూశాను. అక్కడ అవినాష్ ఉన్నాడు. వేరే అమ్మాయితో కలిసి నన్ను మోసం చేస్తున్నాడు. హాసిని, చెప్పేది విను. ఎవరో కూడా అయి ఉండొచ్చు కదా. అది అన్నయ్య కాదు. లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్కడ ఉన్నది అవినాషే. మీరు నన్ను హాసిని, నేను చెప్పేది విను. వదలండి, నేను వెళ్ళాలి. ఒకవేళ హాసిని నన్ను సౌందర్యతో చూసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఎలాగైనా ఇప్పుడు దాక్కోవాల్సిందే. సౌందర్య, నేను ఇప్పుడు ఏ సాకులు వినదలుచుకోలేదో. నువ్వు ఇప్పుడు నాతో ఖచ్చితంగా వచ్చి తీరాలి. నిన్ను ఎప్పటి నుండో కలవడానికి ఎదురు చూస్తున్నాను. నేను ఇంక ఈ విషయంలో టెన్షన్ తీసుకోలేను సౌందర్య. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. నన్ను మీరు స్వీకరించిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్లే విషయం మాట్లాడుతున్నారు. కానీ నేను మన ఇంట్లోనే ఉన్నాను కదా. మీకు ఈ విషయం తెలీదు డాక్టర్ బాబు. నాకు తెలుసు మీరు నన్ను ఇంటికి వెళ్ళమని చెప్తారని. నేను కూడా ఈ విషయం గురించి చాలా ఆలోచించాను. ఇంకా మీరు ఏదైతే చెప్తున్నారో అది మన మంచికే. నేను కూడా నా వాళ్ళతోనే కలిసి ఉండాలి. నువ్వు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు సౌందర్య? నేను నీ వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నానో తెలుసా? నువ్వు ఫోన్ ఎత్తట్లేదు, ఎన్జిఓ నుంచి పారిపోయావు. నీకు సంబంధించింది ఏది నాకు తెలియట్లేదు. పైగా మీ అన్న స్వయంగా మా ఇంటికి వచ్చేశాడు. నీకు తెలుసా నేను ఎంత కష్టపడి అందరికీ నచ్చ చెప్పానో? నువ్వు నన్ను కలిసి ఉండుంటే, వెళ్ళి మీ ఇంట్లో ఉండుంటే ఇలా జరుగుండేది కాదు కదా. అయ్యో, ఎలా కలిసి ఉండేదాన్ని, ఎలా వెళ్ళిపోయేదాన్ని? మీరు నన్ను ఆ సమాజ సేవా సంస్థలో వదిలేసి వెళ్ళిపోయారు. మీరు నన్ను కలవాలనుకోవట్లేదు అనుకున్నాను. అందుకే నేను కొంచెం మీకు దూరంగా ఉన్నాను. కానీ ఎవరైనా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారంటే కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఏదైనా పని ఉందేమోని. నువ్వు నన్ను కలవడానికి ఇన్ని రోజులు చేయాలా? కొంచెమైనా అర్థమవుతుందా, లేక బుర్రలో అంత ఖాళీగానే ఉందా? నా బుర్ర ఖాళీగా లేదు, నా మనసు కూడా. ఎందుకంటే నా మనసులో, నా ఊహల్లో మీరే ఉన్నారు. నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఎప్పుడు నాతోనే తప్పు జరుగుతుంది. ఆ రోజు సింధూరం పెట్టేటప్పుడు అపశకునమై ఆ రోజు సింధూరం మొత్తం కింద పడింది. నాకు పంచమి రోజు నేను చేయాల్సిన తంతు పూర్తి కాలేదు. ఇంకా ఇప్పుడు అవినాష్ వేరే అమ్మాయితో కనిపించాడు, నన్ను మోసం చేస్తున్నాడు. నన్ను వదలండి. జానకి గారు, మీరు నాతో పాటు రండి. ఎక్కడికి? రండి. ఊర్వశి,
విచిత్రంగా ఉన్నారు, కోపడుతున్నారు, తప్పు చేస్తున్నారు, నన్నే అంటున్నారు. ఏంటి నా తప్ప? హా మరి ఇప్పుడు చేస్తున్న పని ముందు చేసుంటే ఇంత సమయం మనకి వృధా అయ్యేది కాదు కదా. చూడు, నువ్వు చాలా మొండిదనివి. కేవలం నీకు నచ్చిందే చేస్తావు. ఈ భూదేవి నన్ను మొండి దానిలా మార్చింది. ఎలా అయితే వరదలొచ్చినా వర్షాలు రాకపోయినా భూతల్లి మొండిగా మనందరికీ పంటని ప్రసాదిస్తుందో అలాగే నేను కూడా మంచి విషయాల్లో మొండిగా ఉండడానికి ఇష్టపడతాను. హాసిని, చూడు, ఇప్పుడు నేను స్వయంగా ఇంటికి తీసుకెళ్తున్నాను. కానీ ఇప్పుడే కాదు, నువ్వు రాత్రికి సిద్ధంగా ఉంటావు. నేను ఇంక అందరి ముందు ఇలా నిజాన్ని దాచలేను. నిన్ను ఈ ప్లేస్లోనే రాత్రి కలుస్తాను. నువ్వు తప్పకుండా రా, ఏది ఏమైనా సరే. అయ్యో డాక్టర్ బాబు, నా మాట వినండి. డాక్టర్ బాబు నా మాట పూర్తిగా వినకుండా వెళ్లారు. నేను ఇతనింట్లోనే ఉంటున్నాను కదా, మరేం పర్వాలేదు. నేను ఈయనకి ఇంటికి వెళ్ళాక కలుస్తాను. ఈయనెవరైతే జమున అనుకుంటున్నారో అది ఇంకెవరో కాదు, నేనే అని, సౌందర్యాన్ని. కానీ నా రాత్రి వరకు ఎదురు చూడాలని అన్నారు. ఇప్పుడెందుకు ఆయనతో పాటు ఇంటికి తీసుకెళ్ళట్లేదు? అయ్యో, విషయం ఏంటి ఊర్వశి, చెప్పు. జానకి గారు, మీ చేతులు ముందుకు చాచండి. ఈ రోజు నేను మీతో ఒక మాట తీసుకోవాలి. ఏంటా మాట? హాస్నిలాగా ఈ విషయం నాకు కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. తన పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలేవి సరిగ్గా జరగట్లేదని. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. కొన్నేళ్ల క్రితం నాకు జరిగింది ఇప్పుడు నా కూతురికి జరగాలని నేను కోరుకోవడం లేదు. అందుకే మీరు ఈరోజు ఆ భగవంతుడు సాక్షిగా నాకొక మాట ఇవ్వాలి. ఏది ఏమైనా సరే అవినాష్ హాసన్ల పెళ్లి జరుగుతుందని, ఏ పరిస్థితుల్లో అయినా సరే. ఊర్వశి, నీకిప్పటికే అర్థమైపోయి ఉండాలి, మేమందరం హాసినిని మా కోడలిగా అంగీకరించాం. అయినా కేవలం నీ సంతోషం కోసం మాత్రమే నేను జానకి రాయ్ సింగ్ ఆ భగవంతుని సాక్షిగా ఈ పవిత్ర అగ్ని ముందు మాటిస్తున్నాను. ఎలా అయినా మీ హాసిని పెళ్లి అవినాష్తో జరిగి తీరుతుంది. ఏ హాసిని, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హాసిని, అది అక్కడ నీళ్ళ ట్యాంక్ పగిలిపోయింది, ఇంకా జనాలు ఇరుక్కుపోయారు, అందుకే వాళ్ళకి సాయం చేసి వస్తున్నాను. నువ్వు అక్కడ వేరే అమ్మాయితో కలిసి ఉండడం చూశాను నేను. ఎవరు తను? నేనే వెళ్ళి చూసొస్తాను. ఈ రోజు తన సంగతి చూస్తాను. హాసిని, ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఇరుక్కుపోయారు, వాళ్ళకి సాయం చేసి వస్తున్నాను. నువ్వు తప్ప ఇంకెవరుంటారు నా జీవితంలో? ఈ హాసిని గారికి ఏమైంది? మరిది గారిని వదిలిపెట్టి డాక్టర్ బాబుతో ఎందుకు గొడవ పడుతుంది? నేనే స్వయంగా వెళ్ళి అయినా ఎక్కడికి వెళ్తావు? చూసొస్తాను. నువ్వు ఎందుకు మొండి చేస్తున్నావు? నన్ను వదలు. అక్కడంతా అమ్మ, ఎవరిని మట్టి మట్టి చూడాలి? బురదగా ఉంది. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? పూజ ఇంకా మిగిలే ఉంది కదా, పదండి వెళ్దాం. ఏ అమ్మాయి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? డాక్టర్ బాబుకి నిజం చెప్పకుండా నేనెవరితోనూ ఈ విషయం చెప్పలేను. నేను ఆయనను కలవడానికి వచ్చానని. అది నా బట్టలు కొంచెం పాడయ్యాయి, అందుకే వాటిని సరిచేయడానికి వచ్చాను. చూస్తే నీళ్ళ ట్యాంక్ పగిలిపోయింది. ఇంతకీ నీ బట్టలు ఎలా తడిసిపోయాయి? హాసిని, ఇప్పుడు నీకెందుకు దీని గురించి? పూజ ఇంకా మిగిలే ఉందిగా, పద వెళ్దాం. కానీ రా, రమ్మంటున్నానుగా. సౌందర్య కూడా ఇలాంటి బట్టలే వేసుకుంది. ఇవే రంగు బట్టలు. అలా ఎలా జరుగుతుంది?
నిజంగా ఏదైనా ఉందా లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకేలాంటి బట్టలు వేసుకుని గుడికి వచ్చారేమో. అన్నయ్య, సౌందర్యాన్ని కలిసావా? అవును, కలిశాను. కానీ ఇప్పుడే తనని తీసుకెళ్ళాను. ఏది చేసినా రాత్రికే చెయ్యాలి. అలాగే. డాక్టర్ బాబు మరిది గారితో నా గురించి అంతా నిజం చెప్పేశారు. బహుశా రాత్రి స్వాగతం చెప్పడానికి ఏదో ఆలోచించినట్టున్నారు. సరే అయితే నేను కూడా ఇప్పుడు మీ అందరికి నిజం చెప్పి రాత్రి కోసం ఏదైతే చేస్తున్నారో దాన్ని నేను పాడు చేయను. నేను రాత్రి వరకు వేచి చూస్తాను. పంతులు గారు, ఆ చెట్టు దగ్గర మొత్తం బురదగా ఉంది. మరి తంతెలా పూర్తి చేయగలం? అవును, ఇప్పుడక్కడ మనం ఏ విధిని పూర్తి చేయలేము. చెట్టుకు కూడా కొంచెం విశిష్టత ఉంది. అక్కడ ఎవరైతే దారంతో ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఆ భగవంతుడి అనుగ్రహం పూర్తిగా లభించినట్టే తల్లి. అంటే ఈరోజు ఆ పరమేశ్వరుడు తన విధానంలో నన్ను డాక్టర్ బాబుని ఈ విధిలో పాల్గొనేలా చేసి మమ్మల్ని ఆశీర్వదించారన్నమాట. అంటే ఆ భగవంతుడు కూడా మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నారు. చూడండి, నీళ్ల వల్ల వచ్చిన గండం కారణంగా శుభముహూర్తం దాటిపోయింది. ఇప్పుడిక్కడ ఏ విధిని పూర్తి చేయడం మంచిది కాదు. లేదు లేదు, అలా చేయడానికి వీల్లేదు. నేను ఆ చెట్టుకు దారం కట్టి తీరాల్సిందే. మా పూజ మధ్యలో ఆగడానికి వీల్లేదు. ఏదేమైనా సరే మా జంటని ఆ దేవుడు హాసిని, శాంతించు. కొంచెం మౌనంగా ఉండమ్మా. పంతులు గారు చెప్పారు కదా ఇవాళ పూజలో అడ్డంకొచ్చిందని. పంతులు గారు, ఈ తంతు మేము రేపు పూర్తి చేయొచ్చా? లేదు లేదు, ఇంకా ఒక నెల రోజుల వరకు మంచి ముహూర్తం లేదు తల్లి. అలా ఎలా కుదరదంటారు? అమ్మ, మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి కంగారు పడుకో. పెద్దమ్మ, మీరు ఏదో ఒకటి చేయండి ప్లీజ్. దీనికి ఇంకొక దారుంది. పంతులు గారు, చెట్టుకి దారం చుట్టనంత మాత్రాన బంధాలు బలహీనమైతే అయిపోవు కదా. అందుకే ఈ మంచి ముహూర్తాన తంతు జరుగుతుంది. ఈ రోజు కాబోయే వధూవరులకు మా ఇంట్లో ఖచ్చితంగా నిశ్చితార్థం జరిగి తీరుతుంది. కానీ అత్తయ్య, ఇలా ఇంత త్వరగా? ఎందుకంటే నేను మాటిచ్చాను అవినాష్. ఈ జానకీదేవి తనిచ్చిన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేదు. అందుకే ఏది ఏవైనా సరే ఈ రోజు సాయంత్రం మేము పూర్తి విధి విధానాలతో నిశ్చితార్థం జరిపిస్తాం. ఇక ఈ రోజు మన కుటుంబం మొత్తం మనకి కాబోయే కోడల్ని స్వీకరిస్తుంది. ఈ కుటుంబంలో తను భాగమవుతుంది. ధన్యవాదాలు పరమేశ్వర. ఈరోజు ఇంట్లో ఒకటి కాదు 2 శుభకార్యాలు జరగబోతున్నాయి. ఈ ఒక్క రాత్రిలో 2 కోడళ్ళకి స్వాగతం చెప్పబోతున్నారు. డాక్టర్ బాబు, సిద్ధంగా ఉండండి మాకు స్వాగతం చెప్పడానికి. నువ్వు
జాగ్రత్తగా చూసి సరిగ్గా అంటించు. కాబోయే నూతన వధూవరులకి సంబంధించిందది. ఈ రోజు ఎలాంటి పొరపాటు జరగకూడదు. అయ్యో లేదు లేదు, ఈ రోజు నా జీవితంలో అన్నిటినీ సరిచేయాల్సిన రోజు. ఈ రోజు పొరపాటున కూడా నేనే తప్పు చేయను. చూసారా, చెప్పాను కదా పొరపాటున కూడా ఏ తప్పు చేయనని. హా, పట్టేసుకున్నాను. చూస్తుంటే ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? ఏమైంది? నీకేదైనా మంచి జరగబోతుందా? అది ఈ రోజు నేను మా ఆయన్ని కలవబోతున్నాను. భర్త? నువ్వు ఈ ఇంట్లో ఇంత పెద్ద పని పెట్టుకొని నువ్వు నీ భర్తని కలవడానికి ఊరెళ్ళిపోతానంటున్నావా? ఓ లేదు లేదు, మా ఊర్లో ఉండేది నా పుట్టిల్లు. ఆ? నా అత్తగారిల్లు ఇక్కడే ఉంది. నేను ఆయనని ఇక్కడే కలవబోతున్నాను, అది కూడా ఈ కొంగు లేకుండా. సరే సరే, అయినా ఒక్క విషయం చెప్తున్నాను విను. జానకి వదినికి తెలియకుండా ఈ ఇంట్లోకి మాత్రం నీ భర్తని రానివ్వకు, అర్థమైందా? అన్నట్టు ఇంతకీ నీ భర్త పేరేంటి?